అసలు పవన్ కళ్యాణ్ బాబు బాలీవుడ్ వారికి ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చాడు? దీని వెనుక ఎన్ని రకాల రీజన్లు ఉన్నాయో అన్ని రకాల రీజన్లను మనం చెప్పేసుకుంటున్నాం. కానీ అసలు ఈ ఇంటర్వ్యూ కేవలం అనుపమ చోప్రాకు మాత్రమే ఎందుకు ఇచ్చాడు అనే రీజన్ కంటే అసలు అనుపమకు ఇప్పుడెందుకు ఇంటర్వ్యూ ఇచ్చాడు అనే విషయం ఇక్కడ తెలుసుకోవాలి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, సినిమాను 80 కోట్ల పైనే వెచ్చించి కొనుక్కున్నారు. అందుకే ఇప్పుడు హిందీలో కూడా రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. అంతేకాదు, ఇప్పుడు ఏకంగా ఏప్రిల్ 8నే ఏకంగా అదే టైటిల్ సర్దార్ గబ్బర్ సింగ్తో హిందీ వెర్షన్ రిలీజ్ చేయడానికి కంకణం కట్టుకున్నారు. అందుకే ముందుగా అక్కడ క్రిటిక్కు పవన్తో ఒక ఇంటర్వ్యూ ఇప్పించారు. ఇంకో విషయం ఏమిటంటే త్వరలోనే ముంబైలో పవన్, కాజల్ అగర్వాల్ అండ్ దేవిశ్రీ ప్రసాద్ కలిసి ఓ ప్రెస్ మీట్ కూడా పెడతారట. మొత్తానికి బాలీవుడ్లోకి ఎంటర్ అవ్వడానికి ఈ తతంగం అంతా చేశారని తెలుస్తోంది. అయినా కెరీర్ను ఇంకో 2-3 సంవత్సరాల్లో వదిలేస్తానని అంటూ చెప్పిన ఈ పవన్ స్టార్ ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఎందుకో మరి. టైం 2 రకాలు. ఒకటి గుడ్ టైం, 2 బ్యాడ్ టైం. అమ్ము నా ప్రాణం. నేను 5th చదివేటప్పుడు తను 3rd క్లాస్లో జాయిన్ అయింది. తను చిన్నప్పుడు చూసినప్పుడు ఎప్పుడూ అనుకోలేదు తను పెద్ద అయ్యాక ఇంత అందంగా తయారవుతుంది.